బాగుంది కదా చూడడానికి, చాలా బాగుంది. ఇక్కడ ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది, ఏంటి? ఓకే, చూడండి మెనూ స్కాన్ చేయాలి. ఓకే, మరి లేట్ ఎందుకు, స్కాన్ చేద్దాం. ఓకే, మనకు మెనూ అయితే వచ్చేసింది. సో స్పెషల్ ఏంటి మనకు తెలియదు కదా, సో వాళ్ళని పిలిచేసి ఆర్డర్ ఇచ్చేద్దాం. एक्सक्यूज मी भैया, कौन सा आइटम स्पेशल? स्टार्टर्स में कलमी कबाब, ओके, मेन कोर्स पोटलम कोडी पुलाव, ड्राई कलर पुलाव एंड गोंगूरा नियन. ఓకే ఓకే, ఆర్డర్ తీసేసుకోండి ఈ ఐటమ్స్ అన్నచ్చు. ఓకే, वाटर कूलिंग వాటర్ नॉर्मल कूल. కూల్. ఓకే, సో ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మరి ఇది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు? ఇక్కడనే ఉంది, టైం వేస్ట్ చేయడం ఎందుకు, లోపలికి వెళ్ళి చూద్దాం కదా. సో వచ్చేసేయండి. సో ఇప్పటి వరకు చూసారు కదా హోటల్ గురించి, ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మెనూ, అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి, సో మనం టేస్ట్ చేయాలి కదా, వాటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు. హాయ్ అండి. ఇక్కడ స్పెషల్ ఏంటండి? స్పెషల్ మా దగ్గర అన్నిట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఓకే, అంటే డిఫరెంట్ ఐటమ్స్, అంటే తందూరిలో కానీ, పలావ్స్లో కానీ, స్టార్టర్స్లో కానీ. ఓకే, మీకు పలావ్స్లో పొట్లం కోడి పులావ్ చాలా బాగుంటుంది, అది కంపల్సరీ ట్రై చేయాల్సింది, మస్ట్ అండ్ షుడ్. అండ్ తందూరిలో కల్మి కబాబ్, ఓకే, అండ్ స్టార్టర్స్లో కరివేపాకు కోడి వేపుడు, అండ్ రైస్ ఫ్లేవర్డ్ రైసెస్లో గోంగూర నెయ్యన్నం, అవన్నీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ట్రై అన్నమాట. ఓకే, మరి లేట్ ఎందుకు, ట్రై చేద్దాం. సో వచ్చేసేయండి. వీటన్నిటిలో కన్నా ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది మన దగ్గర, అది ట్రై కలర్ పలావ్. ఓకే, ఇక్కడ కల్మీ కబాబ్ రెడీ అవుతుంది. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హాయ్. హాయ్, మా కోసం కల్మీ కబాబ్ చేసి చూపించండి. कलमी कबाब, काजू पेस्ट, ఓకే, क्रीम, बटर, उसके बाद ब्लैक पेपर, इलायची पाउडर, सॉल्ट, अल्लम पेस्ट, ఓకే. मैग्नेट जिसने సో ఇక్కడ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నారు. रखते हैं इसको। मैग्नेट करने के बाद हाफ डन करके फुल डन करके पिकअप करते हैं। ఓకే, ఇట్లనే ఎందుకు కట్ చేసి పెట్టుకున్నారు చికెన్? कट నాది నీకు రాదు, నీది నాకు రాదు. भाई आप ही आ जाओ कि ఓకే, ప్రిపేర్ करो। मैग्नेट करके रख लेते हैं मसाला पूरा एक साथ, उसके बाद हाफ डन करके रख देते हैं। पिकअप करने के बाद फुल डन करके बटर वगैरह मार के पिकअप करते हैं। ఓకే, సో ఇది క్యా? भट्टी, तंदूरी भट्टी। బట్టి, తందూరి బట్టి. సో ఇది మనకు నిప్పుల మీద చేస్తారు కదా, అందుకే బట్టీలో పెడుతున్నారు, తందూరి బట్టి. ఓకే చలో. కిतना టైం? 5 से 10 मिनट। ఓకే, 5 to 10 minutes లో రెడీ అయిపోతుంది. चुमर सैलड कलमी कबाब के लिए, कैबेज, कैरेट और बीटरूट, ఓకే, ऑनियंस, कोतमीर, सलाद ऑयल, क्रीम, कोकोनट पाउडर और ये अपना शुगर ఓకే, डाल के मिक्स करके सैलड के लिए देते हैं, कलमी कबाब के लिए। ఓకే. ये हमारा लाइट बटर है कलमी कबाब के ऊपर, लाइट थोड़ा चाट मसाला, लाइट थोड़ा कोथिमीर, ये लो आपका कलमी कबाब। ఓకే,
చూసారు కదా, కల్మీ కబాబ్ రెడీ చేసి ఇచ్చాడు మన కోసం భయ్య. సో ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో, ఇది మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఐటమ్స్ ఏంటంటే, సో భయ్య అయితే మనకు చెప్పేశారు. సో చూసారు కదా ఎలా చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ భయ్య. హాయ్ అన్న. హాయ్. ఇది పొట్లం కోడి పులావ్. పులావ్. ఓకే, ఫస్ట్ మా కోసం ఒకసారి ఈ ఐటమ్స్ నేమ్స్ చెప్తారా? చిల్లీ సాస్, ఓకే చిల్లీ పేస్ట్, ఓకే టమాటా సాస్, చాప్ జింజర్, చాప్ గార్లిక్, చాప్ ఆనియన్, స్లైస్ మిర్చి, డైమండ్ కట్ మిర్చి, ఓకే చాప్ క్యారెట్ బీన్స్, ఓకే క్యూబ్ ఆనియన్, ఓకే సిమ్లా మిర్చి. ఓకే నెక్స్ట్ పొట్లం ప్రిపరేషన్. ఫస్ట్ గీ, నెక్స్ట్ వచ్చేసి చాప్ గార్లిక్, చాప్ ఆనియన్ పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి చికెన్, తర్వాత వాటర్ కొద్దిగా, ఫస్టే వాటర్ వేసేసుకుంటారా? కొద్దిగా లైట్గా. ఓకే తర్వాత సాల్ట్, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా. ఓకే, మసాలాస్ అన్నీ వేసేసుకుంటారా అయితే? నెక్స్ట్ వచ్చేసి కలర్ చాప్ ఆనియన్ కలర్ కొద్దిగా లైట్గా. ఓకే, ఇది చికెన్ ఆల్రెడీ వేసారు కదా, డైరెక్ట్ వేసేసారు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటారా? ఆల్రెడీ చికెన్ ని మ్యాగ్నేట్ చేసి పెడతాం. ఓకే, 3 hours ముందు మార్నింగ్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెడతాం. తర్వాత పొట్లం, ఓకే తర్వాత వచ్చేసి పులావ్ రైస్. ఓకే పులావ్ రైస్ ఇక్కడ బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ వచ్చేసి గీ, పొట్లం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా? ఓకే, సో నేను లేట్ అవుతుందేమో అనుకున్నా, ఫాస్ట్ గా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నేను పొట్లంలో ఆమ్లెట్ ముందుగా వేసి పెట్టిన ఆమ్లెట్ ని ఇలా పొట్లంలో ప్యాక్ చేయాలి. పొట్లం అంటే ఏదన్నా ఇట్లా ఆకు లాంటిది ఏదన్నా, లేకపోతే దీంట్లో పొట్లం కట్టిస్తారు అనుకున్నాం. ఇట్లా ఆమ్లెట్ తోటి పొట్లం కట్టారేంటి? పొట్లం కడితే ఆకులో కడితే ఆకు వేస్టేజ్ అవుతుంది, ఆమ్లెట్ లో కడితే ఆమ్లెట్ తో పాటు తింటారు కాబట్టి పొట్లం. ఓకే, నేను పొట్లం అంటే ఏదైనా ఆకులో కట్టిస్తారు అనుకున్నా, ఇక్కడ చూస్తే ఆమ్లెట్ లో పొట్లం కట్టారు. నేను అదే చూస్తున్నా, పొట్లం అంటున్నారు, పొట్లం కనిపించట్లేదు ఏందని. పొట్లం అంటే ఏదో కాదు, ఆమ్లెట్. సో చూసారు కదా, పొట్లం కోడి పులావ్ రెడీ చేశారు. పొట్లం అంటే ఏదో కాదు, ఆమ్లెట్. ఇప్పటి నుంచి పొట్లం ఎక్కడికైనా వెళ్ళి పొట్లం కోడి పులావ్ అంటే ఏదైనా ప్యాకింగ్ ఇస్తారు, లేకపోతే ఆకులాగా పొట్లం కట్టిస్తారని అనుకోకండి. సో ఇట్లా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు ఇక్కడికి వస్తే మీకు ఇలాంటి పొట్లం తినొచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి కదా, చూసేద్దాం. సో ఇప్పటి వరకు అయితే మనకు నాన్ వెజ్ లో స్పెషల్ చూపించారు, ఇప్పుడు వెజ్ లో స్పెషల్ చూపిస్తారు. గోంగూర నెయ్యి అన్నం. గోంగూర నెయ్యి అన్నం. ఓకే అన్న, స్టార్ట్ చేయండి మరి. ఓకే.
ఫస్ట్ ఏం చేస్తారన్న? గోంగూరని అన్నంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చాప్ గార్లిక్, ఓకే, చాప్ ఆనియన్, జీలకర్ర. నార్మల్ గా మనం ఇంట్లో వంట చేసుకుంటే జీలకర్ర అనేది ఫస్ట్ వేసుకుంటాం కదా, మీరు వేసిన తర్వాత వేసారు ఎందుకు? అది జీలకర్ర ముందు వేసా మాడిపోతుంది. ఓ. నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలా? లైట్ బ్రౌన్. ఓకే. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్. ఓన్లీ గోంగూరనే ఇది? ఇంకేమైనా మిక్స్ చేస్తారా ఇందులో? గోంగూర, ఎల్లిపాయ, మిర్చి, అంతే. అంతేనా? సాల్ట్. ఓకే. సాల్ట్. తర్వాత వచ్చేసి రైస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్, లైట్గా మిర్చి, ధనియా, కొంచెం గరం మసాలా. ఓకే. దానిపైకి కొద్దిగా గీ, సాస్. ఫైనల్ గా కాజు. ఓకే. ఇట్లా చేస్తున్నప్పుడు భయం అనిపించదా అన్న? మరి అలవాటు అయిపోయింది ఇంకా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇట్లా మీరు? 10 years. 10 years నుంచి. 10 years నుంచి చేస్తే ఇంకా భయం ఎందుకు ఉంటది? ఓకే, రెడీ అయిపోయింది గోంగూర. ఓకే. అన్ని కూడా చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఇప్పటి వరకు స్పెషల్ ఏంటేంటో మనకు చూపించారు. సో ఇంకో స్పెషల్ ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారన్న? ట్రై కలర్ పులావ్. ఓకే, ట్రై కలర్ పులావ్. సో వినడానికి డిఫరెంట్ గా అనిపిస్తుంది, చూస్తే కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి అన్న. లైట్ గా కొంచెం ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి గీ. ఓకే, ఇందులో ఫస్ట్ ఆయిల్ యూజ్ చేస్తారు మీరు? కొద్దిగా చాప్ గార్లిక్, చాప్ ఆనియన్. ఓకే. లైట్ గా ఎండుమిర్చి. ఇక్కడ అన్నిట్లలో స్పెషల్ ట్రై కలర్ పులావ్. ట్రై కలర్ పులావ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గోంగూర. ఓకే. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. ఓకే. కొద్దిగా లైట్ గా వాటర్, కొద్దిగా కలర్. ఏంటనేది? కలర్. ఓకే, కలర్ వేసుకున్నారా? తర్వాత వచ్చేసి పులావ్ రైస్. ఓకే. బ్రౌన్ ఆనియన్. ఓకే. కొత్తిమీర, పుదీనా, మిర్చి పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఓకే. కొద్దిగా వేసిన గీ. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక రైస్. ఇది గ్రీన్. ఓకే, ఇది గ్రీన్ రైస్. ఓకే. ఓకే, చూసారు కదా ట్రై కలర్ పులావ్. సో ఒక కలర్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ వేరే కలర్, ఇంకో కలర్ చేయండి అన్న. ఇప్పుడు వచ్చేసేసి ఆరెంజ్. ఓకే, ఆల్రెడీ గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్. ఆరెంజ్.
నెక్స్ట్ వచ్చేసేసి ఆయిల్, గ్రీన్, చాప్ మసాలా, ఇదేంటన్నా? చాప్ మసాలా, ఓకే, ఆనియన్ ఆరెంజ్ కి ఇది యూజ్ చేస్తారా? ఆనియన్ టమాటా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చికెన్, ఓకే. సో లైట్ గా వాటర్. ఒక్కొక్కదానికి కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఆరెంజ్ కోసం ఇది ఫుడ్ కలర్ వేస్తున్నారు. ఇందాక గ్రీన్ కోసం గోంగూర, అది కలర్ యూజ్ చేశారు కదా, అదేం కలర్? అది గ్రీన్ కలర్, కొద్దిగా లైట్ గా. గోంగూర మరి బాయిల్ చేస్తాం కదా, దాంట్లో ఎక్కువ గ్రీన్ రాదు కాబట్టి కొద్దిగా లైట్ గా యూజ్ చేస్తాం కలర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి పులావ్ రైస్. ఓకే. తర్వాత బ్రౌన్ ఆనియన్, ఓకే. మిర్చి పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా గీ. సో ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడీ అయిపోయింది. అన్న నాకు ఒక డౌట్ అన్న. సో ఆరెంజ్ కేమో ఆరెంజ్ కలర్ వేసారు, గ్రీన్ కేమో గ్రీన్ వేసారు, మరి వైట్ కి ఇప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఓన్లీ రైస్, కలర్ ఏం ఉండదు? కలర్ ఏముండదు, కాజు గీ రైస్. ఓకే. ఇప్పుడు వైట్ రైస్, పులావ్ రైస్. ఓకే. కొద్దిగా గీ, చాప్ ఆనియన్, మిర్చి, ఓకే, కాజు, ఓకే, ఓకే. పులావ్ రైస్, ఓన్లీ సాల్ట్, వైట్ పెప్పర్. ఓకే. ఇందాక వైట్ పెప్పర్ యూజ్ చేయలేదు కదన్నా? ఇది వైట్, మళ్ళీ మిర్చి వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి వైట్ పెప్పర్. ఓకే. సో వైట్ కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ కరివేపాకు కోడి వేపుడు. కరివేపాకు కోడి వేపుడు. ఓకే, మన కోసం ఇంకో ఐటమ్ చేస్తున్నారన్న, కరివేపాకు కోడి వేపుడు. ఓకే. కరివేపాకు కోడి వేపుడులో ఫస్ట్ ఆయిల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి చాప్ ఆనియన్, జింజర్ గార్లిక్, చాప్ జింజర్ గార్లిక్. నెక్స్ట్ వచ్చేసి చాప్ చిల్లీ, ఇదేంటన్నా? కర్డ్. ఓకే, కర్డ్. కర్డ్. నెక్స్ట్ వచ్చేసి అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఓకే. కర్డ్ లో ఏమేమి మిక్స్ చేశారన్నా? కర్డ్ ఏం లేదు, ప్లెయిన్ కర్డ్. ఓకే, ప్లెయిన్ కర్డ్. ఓకే. ఇప్పుడు ఏం వేసారు? గ్రీన్ కలర్, లైట్ గా గ్రీన్ కలర్ వేసారు. ఓకే, ఎందుకు? ఆల్రెడీ కరివేపాకు గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కదా. కొద్దిగా లైట్. ఓకే, లైట్. నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్. ఈ చికెన్ కి ఏం మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. ఓకే. మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, వైట్ పెప్పర్, సాల్ట్, ఓకే, ఇవన్నీ కలిపి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. తర్వాత ఆయిల్ ఫ్రై. ఓకే, ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఓకే. దీంట్లో వచ్చేసేసి నెక్స్ట్ సాల్ట్, వైట్ పెప్పర్, ఓకే, అరోమాటిక్. ఓకే. నాకు ఒక డౌట్ అన్న, మీరు ఇట్లా వేసేస్తున్నారు కదా, ఒకవేళ సాల్ట్ లేకపోతే కారం ఏదైనా ఎక్కువ అయితే ఏం చేస్తారు మరి? 10 years ఎక్స్పీరియన్స్ లో ఇది కదా.
ఒకవేళ ఎప్పుడైనా బై మిస్టేక్ ఎక్కువ అయితే అయితే మిస్టేక్ అనేది ఏం చేస్తారు మరి అప్పుడు? ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక ఏం చెప్పలేం, రిప్లేస్ చేసుకోవాలి. అదే ఎట్లా ఏం చేస్తారు, యూజ్ చేస్తారు అంటే మాక్సిమం అయితే కాదు, అయినప్పుడైతే ఇక కస్టమర్ నుంచి రిప్లేస్ తీసుకుంటాం. ఓకే, అంతే ఇక కాదు మాక్సిమము. ఇప్పుడు ఒకసారి అయితే అంట. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా అన్న?